నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియో అయితే మంచి సారీస్ విత్ కొత్త వెరైటీ బ్యాంగిల్స్ అన్నమాట. మీషోలో బ్యాంగిల్స్ ఆర్డర్ చేస్తున్నానని చెప్పాను కదా, ఆ టైప్ లో బ్యాంగిల్స్. సో చూద్దాం సారీ అనేది. వావ్, ఎల్లో కలర్ మంచి షిఫాన్ సారీ అండి, ఫాలింగ్ షిఫాన్ సారీ. ఓకే, చిన్న బార్డర్ వచ్చింది, మంచి ఎల్లో కలర్ శారీ అండి. చాలా ఫాలింగ్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ శారీ వచ్చేసి మంచి స్లీవ్లెస్ బ్లౌజ్ తో పేరప్ చేయొచ్చు, రఫ్ అండ్ టఫ్ గా యూజ్ కూడా చేయొచ్చు, వాష్ చేయొచ్చు. అండ్ శారీ అంతా కూడా ఇట్లా మంచి క్రీమిష్ వైట్, వైట్ కాదు, జస్ట్ లైట్ గా క్రీమిష్ వైట్ లైన్స్ అన్నమాట. లైన్స్ వచ్చాయి. అండ్ శారీకి ఇలా బార్డర్ వచ్చింది, సన్న బార్డర్ అన్నమాట. సో శారీ ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ఓకే, బ్లౌజ్ డార్క్ ఎల్లో బ్లౌజ్ ఇచ్చాడు. ఎల్లో ఈ బ్లౌజ్ దీనికి మ్యాచ్ కాలేదు, బట్ ఓకే, ఇఫ్ ఎనీవన్ కుట్టుకోవడం ఇష్టం ఉంటే నార్మల్ గా కుట్టుకోవచ్చు, లేదా ఇంకా వేరే ఏ బ్లౌజ్ తో అయినా పేరప్ చేయొచ్చు, ఎందుకంటే సింగిల్ కలర్ శారీ కాబట్టి. ఓకే, ఇది బ్లౌజ్, ఇది శారీ. ఇక్కడి నుంచి చూద్దాం. బా, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఎంత బాగుందో ఫ్యాబ్రిక్, నిజంగా ఫాలింగ్ గా ఉంది, చాలా బాగుంది. ఇదిగోండి ఎల్లో కలర్, వావ్, లైన్స్ కానీ శారీ అంతా కూడా సూపర్ ఉంది. ఇదిగోండి, ఇది వచ్చేసి పళ్ళు సైడ్ ఇలా వస్తుంది అనమాట. శారీ మంచి లైట్ వెయిట్ లో ఉంది, మంచి షిఫాన్ శారీ అనమాట. సో సూపర్ ఉంది, రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. అండ్ దీని మీద వచ్చిన చిన్న డిజైన్ కూడా, ఇట్లా బార్డర్ కూడా చాలా హైలైట్ గా కనిపిస్తుంది. ఇది డార్క్ ఎల్లో కాబట్టి బ్లౌజ్ అనేది అలా పేరప్ చేయొచ్చు కావాలనుకుంటే. నేనైతే ఏదైనా డిఫరెంట్ బ్లౌజ్ తోటి పేరప్ చేయడమే ఇష్టపడతాను. అండ్ ఇలా హ్యాంగింగ్స్ వచ్చాయి పళ్ళుకి, బోత్ సైడ్స్. ఇదిగోండి ఇలా వచ్చాయి హ్యాంగింగ్స్ పళ్ళుకి. ఓకే, మంచి లైట్ సన్న శారీ అండి, సూపర్ ఉంది శారీ అయితే. డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఇదిగోండి మనకి పళ్ళు దగ్గర వరకు ఇలా అయితే వస్తుంది, కింద మాత్రం బార్డర్ లాగా ఇదైతే వస్తుంది అనమాట. ఓకే, కింద బార్డర్ లాగా అయితే వస్తుంది. సో ప్లెయిన్ క్లాత్ అంటూ ఏం లేదు, ఇలా చివరి వరకు ఇలా వస్తుంది. చివరిలో కాస్త బార్డర్ అనేది రాదు, అంతే. ఓకే, అండ్ వన్ మోర్ శారీ అనమాట. ఇది వచ్చేసి బ్లాక్ శారీ, బ్లాక్ పైన రెడ్ హార్ట్స్ అనమాట. ఓకే, రెడ్ హార్ట్స్ కదా అని రెడ్ ఇట్లా బ్లౌజ్ ఇచ్చారు. ఓ గాడ్. ఓకే, రెడ్ బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ ఓపెన్ చేసి ఫస్ట్ శారీ చూద్దాము. శారీ ఫ్యాబ్రిక్, ఫస్ట్ థింగ్ ఫ్యాబ్రిక్ సూపర్ ఉంది. ఫ్యాబ్రిక్ నిజంగా చాలా బాగుంది. ఇవన్నీ కూడా ఇలా రెడ్ టాజిల్స్ వచ్చాయి. రెడ్ ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. స్లీవ్లెస్ బ్లాక్ బ్లౌజ్ వేసుకొని కట్టుకోండి, ఏ బ్లౌజ్ లేదు అనుకుంటే, లేదా బ్లాక్ సింపుల్ బ్లాక్ వేసి కూడా కట్టుకోవచ్చు. ఓకే, ఇది చివరి ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ. ఎండింగ్ పార్ట్ వరకు కూడా హార్ట్స్ చాలా బాగున్నాయి. బ్లాక్ పైన రెడ్ హార్ట్స్ సూపర్ ఉన్నాయి. సో ఇదిగోండి శారీ అంతా చూడండి, లిటిల్ హార్ట్స్ కాదు, బిగ్ హార్ట్స్. హార్ట్స్ పెద్దగానే వచ్చాయి. శారీ అంతా బ్లాక్ శారీ, బ్లాక్ ప్లెయిన్ షిఫాన్ శారీ పైన హార్ట్స్. మంచి ప్లెయిన్ స్లీవ్లెస్ బ్లాక్ బ్లౌజ్ వేసుకొని కట్టుకోవాలి, అదిరిపోతుంది. సూపర్ ఉందన్నమాట. రెడ్ హార్ట్స్ ఎలా ఉంటుందా బ్లాక్ పైన అనుకున్నా కానీ ధైర్యం చేసి కట్టుకోవాలి, అంతే. కట్టుకునే ప్లేస్ తగ్గట్టు దీని లుక్ అనేది క్యారీ చేయాలి. సో ఇలా అయితే ఉంటుంది. సో నాకంటే ఎక్కువ నాకు తెలిసి మా సిస్టర్స్ కి బాగా నచ్చుతుంది. సో నేను మీరు కావాలంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఫాలో అవ్వండి. నేను చూపించే శారీస్ వాళ్ళు అప్పుడప్పుడు కట్టుకున్నవి డెఫినెట్ గా రీల్స్ అయితే చేస్తారు. సో నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యారంటే మీరు వాళ్ళకి కూడా చూడొచ్చు. నాది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ స్వాతి యుగ్. ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది. ఆల్ ఓవర్ ద శారీ లిటిల్ హార్ట్స్, సూపర్ హార్ట్స్. ఓకే, మనము ఇప్పుడు ఈ బ్లాక్ శారీకి వీళ్ళు బ్లౌజ్ రెడ్ గా ఇచ్చారు. రెడ్ బ్లౌజ్ ఇలా ఇచ్చారు. సో యాక్చువల్లీ నేను చూసిన దాంట్లో రెడ్ పైన బ్లాక్ హార్ట్స్ వచ్చింది బ్లౌజ్. నేను పేజ్ ఇస్తాను కదా, మీరు చూడండి. ఇక్కడ వచ్చేసి బ్లాక్ హార్ట్స్ కాకుండా వైట్ హార్ట్స్ వచ్చాయి. వైట్ హార్ట్స్ వస్తే ఎట్లా వేసుకుంటారు, కష్టం కదా. ఇది వైట్ శారీకి అయితే బాగుంటుంది. నాకు బ్లౌజ్ రాంగ్ వచ్చింది, కానీ శారీ చాలా బాగా వచ్చింది. నాకు శారీ రిటర్న్ చేయాలని లేదు, బ్లౌజ్ రాంగ్ వచ్చింది. వైట్ శారీకి రెడ్ హార్ట్స్ వస్తాయి చూసారా, దానికి బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది. దీనికి వచ్చిన ఫోటోలో ఉంది ఏంటంటే రెడ్ పైన బ్లాక్ హార్ట్స్ వచ్చింది, దీనికి రావాల్సిన బ్లౌజ్ అనమాట. సో శారీ అయితే చాలా బాగుంది. అంటే ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ వేసుకొని కట్టుకోవచ్చు. సో నేనైతే రిటర్న్ చేయను, ఎక్స్చేంజ్ చేయను, ఎందుకంటే మళ్ళీ ఒకసారి ఇంత బాగా క్వాలిటీ రాకపోతే కష్టం. సో ఇదన్నమాట. కావాలంటే వైట్ శారీ తీసుకున్నాక దానికి బ్లౌజ్ కుట్టియచ్చు, బాగుంటుంది.
సో దిస్ ఈస్ ద లుక్. ఇది శారీ, ఇది బ్లౌజ్ మ్యాచ్ అవ్వలేదు, బట్ క్వాలిటీ సూపర్ ఉంది. నాకు క్వాలిటీ బాగా నచ్చింది. సో మీకు నచ్చితే ట్రై చేయండి. అందరికీ ఇలా రాంగ్ రావాలని లేదు, నాకే రాంగ్ వచ్చింది, బట్ ఇట్స్ ఓకే. సో మీరైతే మీకు నచ్చితే ట్రై చేయొచ్చు. సూపర్ ఉంది ఫ్యాబ్రిక్, శారీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. హార్ట్స్ కూడా సాఫ్ట్గా ఉన్నాయి, హార్ట్స్ చాలా సాఫ్ట్ ఉన్నాయి. అసలు నాకు బాగా నచ్చింది బ్లాక్ శారీ అయితే. ఇఫ్ మీకు కనుక నచ్చితే మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ బ్యాంగిల్స్ చూపిస్తాను. బ్యాంగిల్స్ అయితే పెద్ద బాక్స్ వచ్చింది అనమాట నాకు తెలిసి. ఓకే, దేని సపరేట్ బాక్సెస్ ఉన్నాయి, 2 బాక్సెస్, 2 సెట్స్ ఆర్డర్ పెట్టాను అన్నాను కదా. సో సైజెస్ చూసుకోవాలి, ఒక 2-4, ఒక 2-6 అట్లా సైజు. సో పెట్టిన కలర్స్ వేరే కలర్స్ వచ్చేటట్టున్నాయి. సో ఇది బ్యాంగిల్స్ ఎల్లో తీద్దాం. ఓకే, సీసమ్ బ్యాంగిల్స్ అండి, డాట్స్ తో వచ్చిన బ్యాంగిల్స్. నేను పేజ్ ఇచ్చేస్తాను. సో బయట నేనైతే ఈ బ్యాంగిల్స్ ఎప్పుడు ట్రై చేయలేదు. నేను వీళ్ళ మీషో పేజ్ ఇస్తాను, దానిపైన ప్రైస్ చూడొచ్చు, లింక్ కూడా ఇస్తాను. అలా మీకు నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు కమెంట్స్ లో పెట్టండి, మీషోలో ప్రైస్ ఎక్కువనే, బయట ప్రైస్ ఎక్కువనే. నాకు తెలీదు, ఇవి అయితే మాత్రం నాకు తెలియదు. చాలా తక్కువ నేను బ్యాంగిల్స్ ఇట్లా సీసమ్ బ్యాంగిల్స్ ట్రై చేయడం, కానీ ఈసారి అయితే ట్రై చేసా. అంటే ఒక బాక్స్ లో విరిగిపోయి వచ్చాయి, అది కూడా ఒకటే సెట్ లో విరిగాయి. 3 బ్యాంగిల్స్ విరిగాయి. ఇక్కడైతే ఏమీ విరిగిపోలేదు, అన్ని కూడా బాగున్నాయి. సో ఇన్ని కలర్స్ మనకు జనరల్ గా ఒక డజన్ అయితే ఎంత ప్రైస్ పడుతుంది, ఇన్ని కలర్స్ అయితే ఎంత ప్రైస్ పడుతుంది, మనకు మీషోలో ఎంత ప్రైస్ పడింది. సో అది మీకు ఎవరికైనా తెలిస్తే పెట్టండి కమెంట్స్ లో. నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. మెయిన్ గా ఈ గ్రీన్ అండ్ పింక్, మెరూన్, ఇది వచ్చేసి డార్క్ బ్లూ, బ్లాక్, సారీ బ్లాక్ శారీ, బ్లాక్, ఇది బ్లూ, ఇక్కడ గ్రీన్, డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, పింక్, రెడ్ అండ్ ఎల్లో. సో చాలా బాగున్నాయి. ఇట్లా ఇంకో 2 బాక్సెస్ అంటే చెప్పాను కదండి, ఆర్డర్ పెట్టాను. డిఫరెంట్ 2-6 సైజ్ ఒకటి, 2-4 సైజ్ ఒకటి. సో 2 బాక్సెస్ పంపించారు, అందుకే అంత పెద్దగా ఉంది డబ్బా. సో మీకు కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు. మీషోలో నేను లింక్స్ అయితే ఇచ్చేస్తాను, ఆ లింక్స్ త్రూ మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇదండి నా వీడియో. మీకు కనుక నచ్చితే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అన్ని లింక్స్, డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.